తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో, ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తాయి ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, మీనరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉంది? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాస్త ఏ పని చేసినా కాస్త ఆలోచన అనేది కాస్త కంపల్సరీగా చూసుకోవాలి. ఈ పని చేస్తున్నాం అంటే దీనికి ఎంతవరకు మనం చేయగలుగుతాము అనేది ఎలా అయిపోతుందంటే వీళ్ళకి పని మీద పని, ఒత్తిడి మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇది అయిపోయింది కదా, ఇంకా రిలీఫ్ వచ్చిందా అంటే రాదు, ఇంకొక పని ఉంటుంది. అన్నిటికంటే ఏంటంటే రాశిలోనే 4 గ్రహాలు కలిసి ఉండడం. మే 7 వరకు బుధుడు కూడా కలిసి ఉంటాడు. మే 7 తర్వాత మార్పు అనేది జరుగుతుంది. సో నరాలకు సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు. అంటే కొంతమందికి నడుము పట్టేయడం, బ్యాక్ పెయిన్స్ రావడం, కొంతమందికి మెడ పట్టేయడం, మన ఒళ్ళంతా ఎవరో మనుషులు కూర్చొని బాగా నొక్కేసి ఒత్తేసినట్టుగా అనిపించడము, ఆ శరీరం బరువుగా మారడము, ఆ శరీరాన్ని లేపలేకపోవడము, ఈ సిచ్యువేషన్స్ ఎక్కువగా బాధపడుతుంటారు. దానికి తోడు వీళ్ళు చేసే పనుల్లో ఇంకా కొంచెం ఎక్కువ ఒత్తిడి ఉండడం. అంటే ఉద్యోగస్తులకి అయితే కొంచెం వేరే టార్గెట్స్ ఎక్కువ ఇవ్వడము, వ్యాపారస్తులకి అయితే వ్యాపారం కోసం ఇంకొంచెం ప్రయత్నాలు చేయడము, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకోవడము, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ శరీరం సహకరించదు. శరీరంలో తెలియకుండానే ఒక రకమైన అలసట అనేది వీళ్ళకి కనిపిస్తుంటుంది. అలసిపోతూ ఉంటారు. బయట చూస్తే మనిషి బాగానే ఉన్నారు, బాగానే ఉంది, ఏం బాగాలేదని చెప్తున్నారని అనుకుంటాం. కానీ వీళ్ళకి శరీరం అంతా హూనంగా ఉంటుంది. వీళ్ళకి కష్టపడినట్టు ఉంటుంది. ఎంతది కష్టపడాలంటే వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. దానికి తోడు వీళ్ళకి కుటుంబంలో కాస్తంత వ్యతిరేక భావన, తర్వాత సంతానంతో కాస్తంత వ్యతిరేక భావన, మాట వినకపోవడము, చెప్పిన మాట చేయడము, చెప్పిన పనులు చేయమని చెప్పడము, వాళ్ళు ఏదో పనులు చేద్దామని చెప్పడము, వీళ్ళకి కాస్త వాదన, కాస్త ఇంట్లో వాతావరణం కాస్తంత ఎప్పుడు కూడా ఏదో ఒక కోల్పోయిన వాతావరణంలా కనిపిస్తుంటుంది. బాగా వాదనలు పెరుగుతూ ఉంటాయి, ఏదో డిస్కషన్స్ పెరుగుతూ ఉంటాయి. మంచిగా మాట్లాడేస్తే చెడుగా అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు అలాగే ఉంటారు, భార్య అలాగే ఉంటుంది, అలాగే భర్త అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. సో మీనరాశి వాళ్ళు స్త్రీలకైనా పురుషులకైనా ఇదే పరిస్థితి ఈ మాసం. మిగతా బయట విషయాల్లో అన్నింటిలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బయట స్నేహితులు, బంధువులు ఎవరితో కలిసినా బాగానే ఉంటుంది. కానీ ఇంటికి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఇంట్లో అంత ఆనందంగా సంతోషంగా ఉండదు ఈ మాసం అంతా. బయట అంతా బాగుంటుంది, కానీ ఇంట్లోనే గెలిస్తే కదా బయట గెలవగలం. మన శరీరంలో ఓపిక, సహనంగా మాట్లాడడము ఇవన్నీ జరగాలంటే కాస్తంత పరిహారం చేసుకుంటేనే వీళ్ళు కాస్త బయటపడగలుగుతారు. ఇంకా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉందన్నారు కదా మీనరాశి. అవునవును, రాశిలోనే శనేశ్వరుడు వస్తున్నారు కదా, దానివల్ల ఏంటంటే కాస్తంత పరీక్షా కాలం అనేది ఉంటుంది. వీళ్ళకి పరీక్షిస్తూ ఉంటాడు, అన్ని విషయాల్లో పరీక్షిస్తూ ఉంటాడు. మామూలుగా జపం చేసుకునే వాళ్ళకి పరీక్షే, పూజ అనుష్ఠానం చేసిన వాళ్ళకి పరీక్షే, ఏవి చేయని వాళ్ళకి, మెడిటేషన్ యోగా చేసే వాళ్ళకి పరీక్షా కాలమే. అన్నిటికన్నా ముఖ్యంగా పొద్దున్నే లేవాలనుకునే వాళ్ళందరికీ కూడా పరీక్షా కాలమే. పొద్దునే మెలకు రాదు, లేవలేకపోవడము, వస్తే ఎర్లీ అవర్స్లో 3 o'clock 2 o'clock వచ్చేస్తుంది, లేకపోతే 7-8 రాదు.
అంటే 2-3కి ప్లస్ 7-8కి మధ్యలో ఉండే ఆ కాలం వీళ్ళకి రాదు. ఆ సమయం కోసం వీళ్ళు చాలా పోరాడుతుంటారు. అది జరగకుండా అయిపోవడం. అన్ని పనులు కొన్నా అన్‌ప్లాన్డ్‌గా అవుతూ ఉంటాయి. వీళ్ళు ప్లానింగ్ చేసుకొని ఏ పని పెట్టుకున్నా అది అవ్వదు. అన్‌ప్లానింగ్‌లో పనులు అయిపోతూ ఉంటాయి. సో, అలా ప్రతి నిమిషము ఇప్పుడు అనుకునే కదా అనుకోవడానికి లేకుండా అప్పుడు పరిగెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ సందర్భమైనా సరే. అది ఒక వివాహ విషయం అనుకోండి. ఆ వివాహ విషయంలో అన్ని పనులు ఏర్పడే ముహూర్తం దగ్గర పడ్డము, ఆ ముహూర్తాల కోసం పరిగెట్టడం అవుతుంది. అలాగే వ్యాపార విషయంలో అనుకోండి. వ్యాపారం చేద్దాం, ఇప్పుడే ప్రారంభం చేద్దాం అని చెప్పేసి వెంటపడ్డము. ఇలాంటివన్నీ కూడా అన్‌ప్లాన్డ్‌గా పనులు అవుతూ ఉంటాయి. అందుకని వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఒక నామస్మరణ చేసుకుంటూ ఆ శక్తిని ఇమ్మని కోరుకుంటూ భగవంతుడిని వీళ్ళు ముందుకు వెళ్తూ తప్ప మిగతా పనులు అంతా అనుకూలంగా అనిపించట్లేదు వీళ్ళకి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అందులోనూ ఏలినాటి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలి మీనరాశి వాళ్ళు? వీళ్ళకి ఏ సమయం అయినానన్నా ఇప్పుడు పొద్దున్నే లేవడం అనేది కష్టకాలంగా అనిపించినప్పుడు కూడా మేము పొద్దున్నే లేవలేపాం కదా, మేము ఇలా మాకు ఇలా కుదరట్లేదు కదా అనుకోకుండా పనులు వాయిదా వేయకుండా పనులు చేసుకుంటూ హనుమాన్ చాలీసా నిరంతరం చదవడము, నిరంతరం వినడము. ఇప్పుడు ఒక కార్లో వెళ్తున్నారు, హనుమాన్ చాలీసా వింటూ వెళ్ళడము. ఇంట్లో ఉన్నారు, హనుమాన్ చాలీసా కంటిన్యూ ప్లే చేస్తూ ఉండము. చదువుకునే అవకాశం వచ్చింది, పుస్తకం తీసి హనుమాన్ చాలీసా చదవడం, లేదా ఫోన్లో చూసి హనుమాన్ చాలీసా చదవడం. రోజుకి కనీసం ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా చదివితే వీళ్ళకి శరీరంలో కాస్తంత మార్పు జరిగి కాస్త ఓర్పుగా సహనంగా ఏ పని చేయగలుగుతారు. లేకపోతే అసహనాన్ని గురైపోతూ ఉంటారు, ఏం సమాధానం చెప్పలేకపోతుంటారు. అది ఎదుటి వాళ్ళకి అది కొంచెం పరుషంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఏంటి ఇలా మాట్లాడితే మేము ఏం తప్పు చేస్తామని. ఏ తప్పు ఇక్కడ ఏమి ఉండదు, ఎవరిది తప్పు ఉండదు. కానీ ఏంటంటే శరీరం సహకరించడం వల్ల వాళ్ళు గట్టిగా మాట్లాడితే అది వేరేగా అర్థమై కష్టం అనేది కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా ప్రతి రోజు హనుమాన్ చాలీసా 3 సార్లు చదవడం వీరికి మంచి ఫలితాలు వస్తాయి. శనివారం క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూర లేపనతో పూజ చేయించడం. అంటే సింధూరం వేసి ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు. సింధూర అభిషేకం చేయించుకోవడం, ఆ సింధూరం తెచ్చుకోవడం, ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ సింధూరం ధరించి బయటికి వెళ్ళడం. ఇలా చేసుకుంటూ వెళితే వీళ్ళకి అన్ని సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకేమైనా దానం చేస్తే కూడా మీనరాశి వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? వైశాఖ మాసంలో ఏంటంటే శుభకార్యాలు ఎక్కువ జరుగుతుంటాయి కనుక సో పెళ్లి కూతురికి మంచిగా తాంబూలం, పండు తాంబూలం, చీర, జాకెట్టు, సుమంగళి ద్రవ్యాలు అన్నీ కొన్నా దానంగా అమ్మాయికి ఇవ్వడం. సో ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఇవ్వడం అన్నది మంచి ఫలితాలు వీళ్ళకి కనిపిస్తుంటాయి. కొత్తగా పెళ్లి కూతురు అయిన తర్వాత ఇవ్వాలి. ఇది పెళ్లికి ముందు మనం పెళ్లి కూతురు చేస్తాం కదా, చేసినప్పుడు పెళ్లి కూతురు చీర కట్టుకున్న అమ్మాయి కూర్చున్నప్పుడు అమ్మాయికి సుమంగళి ద్రవ్యాలన్నీ మొత్తం పెట్టి చక్కగా చీర, జాకెట్టు, గాజులు, మెట్టెలు, కుదిరితే మంగళసూత్రాలు కూడా అలా పెట్టి తాంబూలంగా అమ్మాయికి ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి వాళ్ళకి. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. అలాగే పరిస్థితులు కాస్త అనుకూలించడం తక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా పెళ్లికి సంబంధించినటువంటి సుమంగళి వస్తువుల్ని దానం చేయటం వల్ల కాస్త సైలెంట్గా ఉండటం వల్ల పరిస్థితులు అనుకూలించి సత్ఫలితాలు అందిస్తాయని మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఇంకా మీకేమైనా ఇతరత్ర సమస్యలు, సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.